వాళ్ళు బహుశా అదే అనుకొని ఆ! నా ఫేమ్ రెట్టింపు అవుతుందన్న జెలస్తోనే రిజెక్షన్ చేసారు. ఆ రిజెక్షన్ అన్ఫేర్ అన్న. ఆహా! మళ్ళీ ఫేర్ ఏంటిది? ఫేర్ ఏంటిదని నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే నేను ఒక టీఆర్పీని. మళ్ళీ బయట మంచి ఆదరణ ఉంది. ఫుల్ టీఆర్పీ వచ్చేది. ఆహా! అందుకోసం పోయేటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని పోతే బాగుండే. నువ్వు జగడమే అన్నప్పుడు బట్టలు ఉరకొచ్చు. నీ ఫేస్ కనిపియలే. ఎందుకంటే అవును గాని గుర్తొచ్చింది నీ జగడమే అంటే, ఆ డ్రెస్ ఏంది హార్పిక్ టాయిలెట్ క్లీనర్. ఆ! టాయిలెట్ క్లీనర్ బట్టలవి? అంటే అందరూ అదే పెడుతుర్రన్న కామెంట్. ఆ! హార్పిక్ టాయిలెట్ క్లీనర్ యాడ్ చేయడానికి పోయినప్పుడు వీడు ఇది చేసిండా? ఆ! అరే నువ్వు హార్పిక్ లాగా టాయిలెట్స్ క్లీన్ చేస్తావా? ఆ! మరి బిగ్ బాస్ కూడా పోయింది బాత్రూమ్ కడగడానికేనా ఆ! అని కామెంట్లు ఇవే పెడుతుర్రు. మళ్ళీ నువ్వేమంటావు? బాత్రూమ్ కడుగుతావా? లేకుంటే హార్పిక్ లాగానే ఉంటావా? హార్పిక్ లాగా అంటే అన్న ఇక అది 2 నెలల జీతం కొమర్షియల్ కాడ పని చేసినప్పుడు సేవింగ్ చేసుకుని నా కలర్ ఏదో నాకు సడన్గా చూజ్ చేసుకున్నా అని ఇప్పుడు మంచిగా వేరే వేరే కలర్స్ సెలెక్ట్ చేసుకుంటా. నాకు నచ్చే అంటే మంచిగా ఉండే డిగ్నిటీగా హుందాగా ఉండేటి అది సడన్గా సెలెక్ట్ చేసుకుని అందరు కామెంట్లలో తెలుపుతారు అన్న. పాపం. డ్రెస్ సెలక్షన్ గూడా రాదు నీకు. ఆ! జగడమే అనడం వచ్చు. ఓకే. ఆయన ఇంకొకటి గూడా శ్రీముఖి ఏమో అన్నది గదా! నీ ఏజ్, ఆమె ఏజ్ ఒకటే అని? అవునన్న ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కగానే సిద్దిపేటోళ్ళు అంటారు బాబు డైలాగ్ ఆమెనే ఆ! నన్ను గుర్తుపట్టినట్టుంది. ఆ! నీ ఏజ్ ఎంత అనగా 32 అన్న. ఆ! నా ఏజ్ కూడా 32 అన్నది. ఆహా! వావ్! మన ఇద్దరికి ఈడు జోడు కలిసింది. ఐఎమ్ రెడీ టు లవ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అనగానే అది కట్ చేసారు. ఇంకా శ్రీముఖి గారు నాకు ఈడు జోడు కరెక్ట్ సెట్ అవుతుంది. మే 5కి ఆమె పుట్టింది. మే 15 నాది. నాకన్నా 10 రోజులు పెద్ద అంతే. ఆహా! కొంచెంలో కొంచెమన్నా అనిపిస్తలేదా? సిగ్గు. ఆ! ఎందుకంటే ఈడు జోడు అన్నావు జూడు. ఫినాయిల్ యేసుకొని నోరు కడుక్కో ఒకసారి. అయ్యా అన్న ఆ! ఈడు జోడు అంటే ఆమె ఏజ్ సేమ్ ఉంది కదా. ఆహా! ఏజ్ గురించి చెప్తున్నావా? కాకపోతే అందం విషయంలో ఆమెకు మ్యాచ్ కానని మీరు ఆ! అంటారు. నేనదే అంటున్నాను. అట్లా. నువ్వేమో ఇగ చెప్తారు చూడు పాత దాంట్ల అట్లున్నావు. అయ్యో అన్న అవును. బిందు మాధవి గారు ఏమన్నారు నీకు? చూసి షాక్ అయ్యారా జగడమేకి? చూసి మేడం ఏం చెప్పలే. అభిజిత్ గారు రెడ్ లేపగానే సేమ్ ఒపీనియన్ నాది కూడా. మళ్ళీ ఇంకా అవసరమా వీటితోని మాటలని అనుకోవచ్చు. సీదా మేడం మాట్లాడలే. లాస్ట్ సీరియస్ క్వెషన్ ఏందంటే జడ్జెస్ మీద నీ ఒపీనియన్ ఏంటిది? అభిజిత్ గారి మీద, నవదీప్ మీద, బిందు మాధవ్ మీద. ఆ సీట్ వాళ్ళకు కరెక్ట్‌గా ఇచ్చారా అగ్ని పరీక్షకి జడ్జెస్‌గా? లేకుంటే నీ ఒపీనియన్ ఏంటిది? సీట్ కరెక్ట్ ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళు దానికి అన్‌ఫిట్. ఎందుకంటే అసలు కామనర్స్‌ని తీసుకుంటలేరు. ఒకళ్ళకో న్యాయం లాగా చేస్తుర్రు. జడ్జెస్ ఆర్ రాంగ్. జడ్జెస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రాంగ్. అన్యాయమే చేస్తుర్రు. అసలైన కామనర్స్‌కి ఇవ్వట్లేదు. గరీబోడిని కామన్ మ్యాన్ పిలుస్తాము అని చెప్పడం ఎందుకు? వేరే చేయడం ఎందుకు? జడ్జెస్ అంటే న్యాయం చేయట్లేదు. అంటే వాళ్ళు చెప్తేనే కదా జడ్జెస్‌గా కూర్చున్నారు. ఎవరెవరిని తీసుకోవాలన్న దాని మీదనే. ఎలాంటి క్వాలిటీస్ ఉంటే తీసుకుంటారు? అసలు నీ ప్రకారం కామన్ మ్యాన్ అంటే ఎవరు? అండ్ ఎలాంటి వాళ్ళైతే ఇప్పుడు అది ఏదే అగ్ని పరీక్షలో ఎలాంటి వాళ్ళనైతే చూజ్ చేసుకోవాలుండే? అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15 కంటెస్టెంట్స్ వాళ్ళని సెలెక్ట్ చేయడం కరెక్టా? రాంగా? 15 మందిని సెలెక్ట్ చేసుడు అంటే అందులో అందులో కూడా కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళ మీద నేను అంటే 15 మందిని సెలెక్ట్ చేసినోళ్ళ దాని మీద నేను కామెంట్ ఏం చేయను గానీ, కాకపోతే ఒక విషయం వాళ్ళు నాలాంటి కామనర్స్‌కు మరీ ఇట్లా నేనైతే మంచిగా రీల్స్‌తోని అందరిని ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేస్తున్నా కాబట్టి మరి కామనర్స్ అంటే ఇప్పుడు సపోజు అంటే ఆర్థికంగా స్థితిగతులు అనేది కాకుండా గానీ, మొత్తం మీద ఆహ్, ప్ర ఇప్పుడు నా ఇమేజ్ సిద్దిపేట మోడల్ ఇమేజ్ గూడా వాళ్ళకి మంచిగా బిగ్ బాస్‌లో మంచిగా ఉంటది టీఆర్‌పీకి గూడా. ఆ ఇమేజ్ మంచిగా చాలా ప్లస్ పాయింటే. మంచి ఆదరణ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అని నేను అనుకున్నా. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' ఇప్పుడు నువ్వు వెళ్ళకుంటే టీఆర్‌పీ ఉండదంటావా? టీఆర్‌పీ ఉంటది. వాళ్ళ బిజినెస్ టీఆర్‌పీ ఉంటది. బిజినెస్ అయితది. కాకపోతే నాలాంటి ఇమేజ్ ఇంకా మంచి ఇంకా బిగ్ బాస్‌కి ఒక వన్నే తీసుకొస్తది. ఆ! అవన్నీ తీసుకొస్తది. ఇప్పుడున్న కంటెస్టెంట్ నాకు తెలిసిన కంటెస్టెంట్ పేర్లు చెప్తాను. ఇప్పుడు వచ్చి రాబోయే సెలబ్రిటీస్ వాళ్ళ గురించి చెప్పు. అప్పట్లో ఆశా సేని గారు అని 'లక్ష పాప' సాంగ్ తెలుసు కదా! 'నరసింహనాయుడులో' ఆమె వస్తున్నారు. దాని మీద ఒపీనియన్ ఏంటిది నీది? అవును మేడం. ఆశా సేన్ మేడం చాలా సినిమాలలో ఎంటర్‌టైన్ చేసింది గదా! అందరికి తెలుసు. అది అందరికి తెలిసిందే గానీ రవిబాబు గారితోని గూడా కొంచెం సైన్స్ ఫిక్షన్ ఉన్నది. అవును అట్లా అవి ఇవి చాలా సినిమాలు చేసింది మేడం. ఆ! కాకపోతే మరి మేడం ఫేడ్ ఔట్ అయింది అని నేను అనుకుంటా. అంటే ఆబ్వియస్‌లీ ఫేడ్ ఔట్ అయింది గదా! మరి ఇక్కడ ఆమె ఇమేజ్ వర్కౌట్ అయితదని మరి ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని తీసుకొచ్చిర్రో తెలియదు గానీ మరి బెస్ట్ ఆడగలిగి బెస్ట్ పెర్ఫార్మెన్స్ బెస్ట్‌గా చేయగలదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేడం చాలా మూవీస్‌లో యాక్ట్ చేసింది. 'లక్స్ పాప' అని మనల్ని ఎంతో అలరించింది కాబట్టి ఆహ్, మేడం బాగా పెర్ఫార్మ్ చేస్తదేమో అనుకుంటున్నా. ఆశా సేని గారికి ఆల్ ది బెస్ట్ చెప్పు మళ్ళీ. ఆశా సేన్ మేడం ఆల్ ద బెస్ట్. మీరు
మీరు అందంగా ఉంటారు, అందమైన ప్రదర్శన వేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు మనకు చూస్తే గనక 'రాము రాథోడ్' అని కూడా ఫోకు. 'రాను బొంబాయికి రాను' ఆయన కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆయనకేం చెప్తారు 'రాము రాథోడ్‌కి'? 'రాము రాథోడ్' కన్నా ఫేమసా? 'రాము రాథోడ్' కన్నా టాలెంట్ పర్సనాను? 'రాము రాథోడ్' కన్నా అందగాడిగాను? 'రాము రాథోడ్' కన్నా ఉన్న ఒక్క పాయింట్ చెప్పు. 'రాము రాథోడ్' కంటే నేను అందగాన్ని అంటే అవును అందగాన్ని అనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే తన సాంగ్స్తో మన కొమర్ చెరువు కాడ కూడా సాంగ్ షూట్స్ చేసిండు ఆయన. ఏదో మాయ చేసిన సాంగ్ అక్కడనే వేసిండు. అది అంత హిట్ కాలే కానీ అయితే అప్పుడు వచ్చింది అన్నట్టు షూట్కు. సిద్దిపేటలో అంటారా బాబు, సిద్దిపేట మోడల్ రా బాబు అని డైలాగ్ ఆయన కూడా కొట్టిండు. అప్పటికి ఆయన ఫేమస్ కాదా? అప్పటికి చిన్నరాములమ్మ తీసిండు. తీసిన తర్వాత ఇది రాలే, రాను బొంబాయికి రాలే. అంతకుముందు చిన్నరాములమ్మ వచ్చింది అనుకుంటా. సిద్దిపేట అంటారా బాబు డైలాగ్ కొట్టిండు. ఇద్దరం కలిసి రీల్ చేసినాం. అయితే తను నాకన్నా అందగాడు అని నేనే తనకంటే అందంగా ఉంటా అని ఇట్లా కంపారిజన్ అని కాదు, కానీ సాంగ్స్తో మంచిగా అలరించింది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళే తన న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.